అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి. సో సిపిఐకి అయితే ఒక సీటు ఖరారు చేశారు. మొత్తానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు అయితే ఖరారు చేశారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్. శ్రీనా, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు, సిపిఐకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థి 5గురు కూడా తమ నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే 3 అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ వీళ్ళు 3 కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా 3కి సామాజిక సమీకరణాల అవన్నీ చూసుకొని పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులు కూడా ఈరోజు ఇక్కడికి అసెంబ్లీకి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. అసెంబ్లీ హాల్లోకి వచ్చినటువంటి ఇక్కడికి ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ అభ్యర్థులు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. ఇక సిపిఐకి సంబంధించినటువంటి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను గెలుచుకునే బలం ఉన్నా కూడా ఒక సీటును సిపిఐకి కేటాయించింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిపిఐకి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీ సీట్లను ఇస్తామని చెప్పి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము ఒక ఎమ్మెల్సీ సీటును తాజాగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. సిపిఐ ఆ సీటును నెల్లికంటి సత్యంకు ఇవ్వడం జరిగింది. పార్టీ పట్ల విధేయుడిగా ఉన్నటువంటి నెల్లికంటి సత్యం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. సో అక్కడ కూడా సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని ఒక బీసీ అభ్యర్థికి సిపిఐ కూడా ఆ యొక్క స్థానాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్ ఒక బీసీ నేతకు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా దాసోజు శ్రవణ్కు ఎమ్మెల్సీగా గత బీఆర్ఎస్ సర్కార్ గవర్నర్ కోటాలో కావాలని ప్రయత్నించినప్పటికీ గతంలో కొన్ని కారణాల వల్ల గవర్నర్ వాటిని ఆమోదించలేదు. అప్పుడు మిస్ అయినటువంటి తన పేరు ఈసారి మళ్ళీ రావడం పట్ల దాసోజు శ్రవణ్ అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పార్టీని నమ్ముకొని ఉంటే పదవులు వస్తాయని చెప్పి కూడా తను వ్యాఖ్యానించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ 5 అభ్యర్థులు కూడా ఈ 5 అభ్యర్థుల్లో 4 అభ్యర్థులు కూడా నల్లగొండ జిల్లాకు చెందిన వారు కావడం, ఉమ్మడి నల్లగొండ జిల్లాకే 4 ఏదైతే అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా అభ్యర్థులు ఈ రోజు కేటాయించడం గమనార్హం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక విజయశాంతి మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇటు సిపిఐకి చెందినటువంటి సత్యం కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్ నాయక్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళు 4 కూడా ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకి చెందిన వారే కావడం ఇక్కడ గమనార్హం. అదేవిధంగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు చాలా మంది కూడా ఆశించినప్పటికీ చివరి నిమిషంలో వీళ్ళు 3 పేర్లు అయితే ఖరారు చేయడం జరిగింది. తమ నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే సాయంకాలం కల్లా కూడా రిటర్నింగ్ అధికారి ఈ యొక్క పేర్లను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత అధికారికంగా ఈరోజు సాయంకాలం కల్లా కూడా ప్రకటించే పేర్లను